అందరికీ నమస్కారం. Let us start today's Telugu class. In today's class, I'm going to check these sentences and if any mistakes are there, I will correct. Okay. So the initial sentences are already correct because they are like introduction. But let me read. Learn to speak our mother tongue. మన మాతృభాష మాట్లాడటం నేర్చుకోండి. Yes, it is correct. Learn a few words and phrases in Telugu. తెలుగులో కొన్ని పదాలు మరియు పదబంధాలను నేర్చుకోండి. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్ అండి. లెట్స్ లెర్న్ టు స్పీక్ తెలుగు. తెలుగు మాట్లాడటం నేర్చుకుందాం. ఎస్, పర్ఫెక్ట్. వీఆర్ లెర్నింగ్ టు స్పీక్ తెలుగు. మనం తెలుగు మాట్లాడటం నేర్చుకుంటున్నాము. ఎస్, పర్ఫెక్ట్. ఓకే, హీ ఈస్ లెర్నింగ్ టు స్పీక్ తెలుగు. ఓకే, కెన్ యూ ట్రై టు ట్రాన్స్లేట్ అండి? సరే అండి. అతడు తెలుగు మాట్లాడటం నేర్చుకుంటున్నాడు. కరెక్ట్. ఓకే, షీఈస్ లెర్నింగ్ టు స్పీక్ తెలుగు. ఇది ట్రై చేయండి. ఆమె తెలుగు మాట్లాడటం నేర్చుకుంటుంది. ఎస్, పర్ఫెక్ట్. నేర్చుకుంటుంది. 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 లైక్ దిస్ అండి, నేర్చుకుంటుంది. ఎస్, ఐఎమ్ లెర్నింగ్ టు స్పీక్ తెలుగు. నేను తెలుగు మాట్లాడటం నేర్చుకుంటున్నాను. ఎస్, నేను తెలుగు మాట్లాడటం నేర్చుకుంటున్నాను. ఎస్, పర్ఫెక్ట్ అండి. సంక్రాంతి ఈజ్ అన్ ఇంపార్టెంట్ తెలుగు ఫెస్టివల్. సంక్రాంతి ఒక ముఖ్యమైన తెలుగు పండుగ. పర్ఫెక్ట్ అండి. దిస్ ఫెస్టివల్ ఈజ్ కాల్డ్ ద ఫార్మర్స్ ఫెస్టివల్. ఈ పండుగను రైతుల పండుగగా పిలుస్తారు. పర్ఫెక్ట్ అండి. సంక్రాంతి కమ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. సంక్రాంతి జనవరి నెలలో వస్తుంది. ఎస్, కరెక్ట్ అండి. భోగి, సంక్రాంతి అండ్ కనుమ ఆర్ ద మెయిన్ డేస్. భోగి, సంక్రాంతి, కనుమ ప్రధాన రోజులు. యా, ఇట్స్ పర్ఫెక్ట్. ప్రధాన రోజులు భోగి, సంక్రాంతి అండ్ కనుమ ఆర్ ద మెయిన్ డేస్. యా, ఇట్స్ ఫైన్. ముఖ్యమైన రోజులు ఆల్సో వీ కెన్ సే. భోగి, సంక్రాంతి, కనుమ ముఖ్యమైన రోజులు. పీపుల్ డ్రా రంగోలీ డిజైన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దియర్ హౌసెస్. ఇల్లు ముందు కాదండి, ఇల్లు ముందు కాదు. యాక్చువల్లీ హియర్ హౌసెస్ అంటున్నాం. అన్నప్పుడు ఇండ్ల ముందు ఆర్ ఇళ్ళ ముందు. ఇండ్ల ఈజ్ ఆల్సో కరెక్ట్. INDL. ఇండ్ల ముందు ఆర్ ఇళ్ళ ముందు ఆల్సో కరెక్ట్. ఇండ్ల ముందు ముగ్గులు వేస్తారు. పీపుల్ డ్రా రంగోలీ డిజైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దియర్ హౌస్. ఎస్, కరెక్ట్. వేరింగ్ న్యూ క్లాత్స్ ఈజ్ ఏ ట్రెడిషన్. కొత్త బట్టలు ధరించడం ఆనవాయితీ. ఎస్, పర్ఫెక్ట్ అండి. చిల్డ్రన్ ఫ్లై కైట్స్. పిల్లలు గాలిపటాలను ఆర్ గాలిపటాలు. ఓకే, సో లను. పిల్లలు గాలిపటాలను ఎగరవేస్తారు. ఎస్, కరెక్ట్ అండి. సంక్రాంతి ఈ సెలబ్రేటెడ్ జాయ్ఫుల్లీ విత్ ఫ్యామిలీ మెంబర్స్. సంక్రాంతి కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటారు. ఎస్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్. దెన్ వేర్ ఈస్ షీ. మరి ఆమె ఎక్కడ ఉంది? యా, ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అండి. బట్ వైల్ స్పీకింగ్ వీ కెన్ కంబైన్ దీస్ సెంటెన్సెస్ లైక్ మరి ఆమె ఎక్కడుంది. చూడండి, దోస్ 3 words we combine in the spoken. మరి ఆమె ఎక్కడుంది, ఆమె ఎక్కడుంది, లైక్ దట్ యు మే హియర్. సో బట్ while learning you can learn as individual, so it's easy to understand. ఆమె ఎక్కడ ఉంది? She is in the room. ఆమె గదిలో ఉంది. ఎస్, కరెక్ట్. షీ ఈస్ నాట్ ఇన్ ద రూమ్. ఆమె గదిలో లేదు. ఎస్, ఇట్ ఇస్ కరెక్ట్. వేర్ ఈస్ రాము నౌ? ఓకే, ఇది చెప్పండి. రాము ఎక్కడ ఉన్నాడు? ఎస్, రాము ఈజ్ ఇన్ ద కిచెన్. రాము వంట గదిలో ఉన్నాడు. రాము వంటగదిలో ఉన్నాడు. ఎస్, రాము ఈజ్ నాట్ ఇన్ ద కిచెన్. రాము వంట గదిలో లేడు లేడు అని చెప్పాలండి. రాము లేడు. అవునండి.
లేడు. ఓకే, లేడు. రాము వంటగదిలో లేడు. ఎస్. ఓకే. వేర్ ఆర్ ద చిల్డ్రన్? పిల్లలు ఎక్కడ ఉన్నారు? ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ద గార్డెన్. పిల్లలు తోటలో ఉన్నారు. ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ద గార్డెన్. పిల్లలు తోటలో ఉన్నారు. ఎస్, కరెక్ట్. ఓకే. ద చిల్డ్రన్ ఆర్ నాట్ ఇన్ ద గార్డెన్. యా. ఓకే, ఇది చెప్పండి. పిల్లలు తోటలో లేరు. లేరు. ఎస్. వేర్ ఈస్ గ్రాండ్ ఫాదర్? తాతయ్య ఎక్కడ ఉన్నారు? తాతయ్య ఎక్కడ ఉన్నారు? ఎస్. గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఇన్సైడ్ ద టెంపుల్. ఇది చెప్పండి. తాతయ్య గుడి ఇన్సైడ్. ఓకే, గుడి లోపల. గుడి లోపల అంటే గుడి లోపల. ఓకే, గుడి లోపల ఉన్నారు. ఉన్నారు. యూ కెన్ సే ఉన్నారు. ఎస్. గ్రాండ్ ఫాదర్ ఈజ్ నాట్ ఇన్సైడ్ ద టెంపుల్. తాతయ్య గుడి లోపల లేరు. ఎస్, కరెక్ట్. డిడ్ యూ రీడ్ దట్ బుక్? మీరు ఆ పుస్తకం చదివారా? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. డిడ్ యూ రీడ్ దట్ బుక్? దిస్ ఈజ్ ఇన్ఫార్మల్. నువ్వు, నో నీడ్ దిస్ డబుల్ యూ. నువ్వు ఆ పుస్తకం చదివావా? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఐ రెడ్ ద బుక్ లాస్ట్ వీక్. నేను ఆ పుస్తకం చదివాను. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఐ డిడెంట్ రీడ్ ద బుక్. నేను ఆ పుస్తకం చదవలేదు. ఎస్, కరెక్ట్. ఐ వోంట్ రీడ్ ద బుక్. నేను ఆ పుస్తకం చదవను. ఎస్, ఐ వోంట్. ఎస్, కరెక్ట్. ఐ డోంట్ రీడ్ బుక్స్. నేను పుస్తకాలు చదవను. ఎస్, కరెక్ట్ అండి. డిడ్ హీ రీడ్ దిస్ బుక్? అతడు ఈ పుస్తకం చదివాడా? చదివాడా? ఓకే, అతడు ఈ పుస్తకం చదివాడా? ఎస్. ఓకే. So it's chadiva. It will be chadivada. Bad that as sound. Same. కరెక్ట్. యా, Okay. చదివాడా. డిడ్ హీ రీడ్ దిస్ బుక్? ఓకే. హీ రెడ్ దిస్ బుక్ లాస్ట్ ఇయర్. అతడు ఈ పుస్తకం గత నెల చదివాడు. గత నెల చదివాడు. హీ రెడ్ దిస్ బుక్ లాస్ట్ ఇయర్. ఎస్. హీ డిడెంట్ రీడ్ దిస్ బుక్. అతడు ఈ పుస్తకం లేడు. అతడు ఈ పుస్తకం చదవలేదు. ఎస్, కరెక్ట్ అండి. ఓకే. హీ వోంట్ రీడ్ దిస్ బుక్. అతడు ఈ పుస్తకం చదవడు. హీ వోంట్ రీడ్ దిస్ బుక్. అతడు ఈ పుస్తకం చదవడు. ఓకే. హీ డస్ నాట్ రీడ్ బుక్స్. అతడు పుస్తకాలు చదవడు. ఎస్, కరెక్ట్. డిడ్ షీ సెండ్ మనీ? ఆమె డబ్బులు ఇస్తుంది. డిడ్ షీ సెండ్ అంటే ఆమె పంపించిందా? ఓకే, ఆమె పంపించిందా? థ్యాంక్ యూ. ఆమె డబ్బులు పంపించిందా? ఎస్. షీ సెంట్ మనీ దిస్ మార్నింగ్. ఆమె ఈ ఉదయం డబ్బులు పంపించింది. She did not send money yet. ఆమె డబ్బులు ఇంకా పంపించలేదు. Yes, sir. Okay. She won't send money again. ఆమె డబ్బులు మళ్ళీ పంపదు. పంపించదు is also fine. పంపించదు. She does not send money. ఆమె డబ్బులు
పంపించదు. యా పర్ఫెక్ట్ అండి. ఆమె డబ్బులు పంపించదు. యా డిడ్ దే సీ ద డిడ్ దే సీ ది ఎలిఫెంట్? వారు వాళ్ళు ఈజ్ ఆల్సో ఫైన్ ఇన్ స్పోకెన్ వాళ్ళు తెలుగు. ఆ, ఏనుగు ఏనుగును చూసారా? లివింగ్ థింగ్. ఏనుగును చూసారా? ఎస్ కరెక్ట్. దే సా ది ఎలిఫెంట్. వాళ్ళు ఏనుగును చూస్ చూసారు. దే డిడ్ నాట్ సీ ది ఎలిఫెంట్. వాళ్ళు ఏనుగును చూడలేదు. చూడలేదు. ఎస్ పర్ఫెక్ట్ అండి. దే వోంట్ సీ ద ఎలిఫెంట్ టుడే. వాళ్ళు ఏనుగును చూడ చూడరు. ఈ రోజు చూడరు. ఈ రోజు చూడరు. ఎస్ దే డోంట్ సీ ఎలిఫెంట్స్ హియర్. వాళ్ళు ఏనుగులు ఏనుగులను. గులను ఏనుగులను. ఇక్కడ ఎస్ ఇక్కడ చూడ చూడరు. విల్ అమ్మ కుక్ బిర్యానీ ఫర్ లంచ్? అమ్- అమ్మ బిర్యానీ అమ్మ భోజనానికి బిర్యానీ వండుతుందా? అమ్మ భోజనానికి బిర్యానీ. భోజనానికి ఆర్ యా మధ్యాహ్న భోజనానికి అనొచ్చు. ఆర్ భోజనానికి ఇస్ ఆల్సో ఫైన్. భోజనానికి బిర్యానీ వండుతుందా? వండుతుందా? వండుతుందా వండుతుందా. విల్ అమ్మ కుక్. వండుతుందా. వండుతుందా ఆల్సో ఫైన్. వండుతుందా. ఓకే వండుతుందా ఇస్ వండుతుందా. ఫైన్. వండుతుందా ఓకే. ఇట్ ఇండికేట్స్ లైక్ నౌ ఈ షీ కుకింగ్ లైక్ దట్. ఓకే. అమ్మ విల్ నాట్ కుక్ బిర్యానీ ఫర్ లంచ్. అమ్మ ఆల్సో భోజనానికి ఫైన్. We can say like that also, not a problem. ఓకే. వండుతుందా. ఓకే అమ్మ విల్ అమ్మ నాట్ బిర్యానీ ఫర్ లంచ్. యా అమ్మ భోజనానికి బిర్యానీ వండదు. వండదు. అమ్మ విల్ కుక్ బిర్యానీ ఫర్ సప్పర్. అమ్మ Supper actually we don't use the Telugu word because it's a English word like భోజన yeah. Yeah, we can say that also Ratri Bhojanam. If it is a dinner, Ratri Bhojanam. Okay. So రాత్రి భోజనం. so we can say dinner. Okay. Dinner. Again it will be same. Amma. అమ్మ This Ratri రాత్రి Bhojananiki, but Ratri it is not necessary to say understand. But I will keep ఓకే. in Bhojananiki. భోజనానికి బిర్యానీ వండుతుంది. Yes. Amma may cook biryani for supper. Yeah, again I will put dinner because Yeah. in Okay. India it is more common to use. అమ్మ భోజనానికి బిర్యానీ వండవచ్చు. Yes, వండవచ్చు. Okay. Amma won't cook biryani for supper. Yeah, so again I will put dinner. అమ్మ రాత్రి భోజనానికి బిర్యానీ వండదు. No, is it? Amma won't cook biryani for dinner. Correct. Amma Okay. భోజనానికి బిర్యానీ వండదు. Yes. Amma must cook biryani today. అమ్మ రాత్రి భోజనానికి Yeah. ఈ రోజు is it భోజనానికి ఈ రోజు బిర్యానీ వండాలి. మస్ట్ అంటే తప్పకుండా. తప్పకుండా వండాలి.
అమ్మ భోజనానికి బిర్యానీ తప్పకుండా వండాలి. Yes. అమ్మ కాంట్ కుక్ బిర్యానీ టుడే. అమ్మ ఈరోజు బిర్యానీ వండగలను గలదు. వండలేదు. వండలేదు సార్. ఓకే, వండలేదు. యాక్చువల్లీ వండలేదు, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ద సేమ్ కైండ్ ఆఫ్ కంజుగేషన్ ఫర్ షీ డిడ్ నాట్ కుక్. బట్ వెన్ Okay. వీఆర్ టెల్లింగ్ లైక్ ఇనబిలిటీ ఆల్సో వీ యూస్ ద సేమ్ కైండ్ ఆఫ్ కంజుగేషన్. అమ్మ ఈరోజు బిర్యానీ వండలేదు, చేయలేదు, తినలేదు, రాలేదు, నడవలేదు. దోస్ థింగ్స్ ఫర్ కాంట్ ఆల్సో వీ యూస్ అంటే. Okay. విల్ యూ గో టు ద స్కూల్ టుమారో? మీరు రేపు బడికి వెళ్తారా? మీరు రేపు బడికి వెళ్తారా? ఎస్. ఓకే. నేను రేపు బడికి వెళ్ళలేదు. ఐ విల్ నాట్ అంటే వెళ్ళను. ఐ విల్ గో టు ద స్కూల్ ఆన్ ఫ్రైడే. నేను శుక్రవారం బడికి వెళ్తాను. ఐ మే గో టు ద స్కూల్ ఆన్ ట్యూస్డే. నేను మంగళవారం బడికి వెళ్ళవచ్చా? నేను మంగళవారం బడికి వెళ్ళవచ్చు. ఐ మే గో వెళ్ళవచ్చు. ఐ వోంట్ గో టు ద స్కూల్ టుడే. నేను ఈ రోజు బడికి వెళ్ళను. So I see I will not and I won't. Okay. Both are okay. I will not or I won't. Both sound same. Yes. Ending same. I may go to the airport. నేను విమానాశ్రయం వెళ్ళవచ్చు. విమానాశ్రయానికి వెళ్ళవచ్చు. I may go. Yeah, వెళ్ళవచ్చు. అతడు he may go to the airport. Yeah. అతను విమానాశ్రయానికి వెళ్ళవచ్చు. అతడు you need to say long words like this అండి. అతడు విమానాశ్రయానికి వెళ్ళవచ్చు. విమానాశ్రయానికి వెళ్ళవచ్చు. She may go to the airport. ఆమె విమానాశ్రయానికి వెళ్ళవచ్చు. ఆమె విమానాశ్రయానికి వెళ్ళవచ్చు. Yes. We may go to the airport. వాళ్ళు మేము విమానాశ్రయానికి వెళ్ళవచ్చు. Yes. Okay. They may go to the airport. వాళ్ళు విమానాశ్రయానికి వెళ్ళవచ్చు. I may not come to your house. నేను మీ ఇంటికి రాకపోవచ్చు. నేను మీ ఇంటికి రాకపోవచ్చు. I may not come to your house. She may not come to your house. ఆమె మీ ఇంటికి రాకపోవచ్చు. They may not come to your house. వాళ్ళు మీ ఇంటికి రాకపోవచ్చు. We may not come to your house. మేము మీ ఇంటికి రాకపోవచ్చు. My friend may not come to my house. నా స్నేహితుడు మీ ఇంటికి రాకపోవచ్చు. నా స్నేహితుడు మా ఇంటికి నా స్నేహితుడు మా ఇంటికి రాకపోవచ్చు. Do you wash the clothes? నువ్వు బట్టలు ఉతికావా? Yes, it is correct. Did you this one, did you ఉతికావా? Yes, correct. Did you wash the clothes? మీరు బట్టలు ఉతికారా? This is formal.
Oh, sorry. ఫార్మల్. Plural. ఐ వాష్ దెమ్ లాస్ట్ నైట్. నేను గత రాత్రి. Gataratri. ఆర్ in the spoken language we can also say నిన్న రాత్రి. This is more Ninna. common. నేను గత Okay. రాత్రి. Ninna Ratri. నిన్న రాత్రి is more common in spoken అండి. I did not wash the clothes yet. ఓకే, ఇది చెప్పండి. నేను ఇంకా నేను నేను బట్టలు ఇంకా ఉతి ఉతికను. ఇంకా ఉతకలేదు. ఇంకా బట్టలు ఇంకా ఉతక లేదు. Okay, I think my spelling is a bit incorrect on the top. It's uttikara. Oh, not unti, huh? ఉతకలేదు. I've got an N sound there. I On washed my them the last. first two. ఉతికాను. ఎస్, ఇట్ ఇస్ కరెక్ట్ అండి. Did you wash the clothes? Yeah. Did you wash the clothes? మీరు బట్టలు Those are ఉతికారా? ఎస్ ఎస్, కరెక్ట్. ఉతికారా. నౌ ఐ thank, చేంజ్. okay. Thank you. నెక్స్ట్ వన్. Did you see? Did Did she? Okay. did you see? No, something wrong here. Did she wash the clothes? Yeah. Did she wash the clothes? ఆమె బట్టలు ఉతికింది. ఉతికిందా? Question. ఉతికిందా? She washed them all. ఆమె బట్టలు what's the word for already? Actually, wash them అంటే బట్టలు ఉతికింది. అంతకు ముందే ఆర్ ఇంతకు ముందే. ఇంతకు ముందే ఆమె ఇంతకు ముందే బట్టలు ఉతికింది. She washed them already. She did not wash them. ఆమె బట్టలు ఉతికదు. Oh, is it? ఉతికలేదు. బట్టలు ఉతకలేదు. Yes అండి. ఉతకలేదు. Not wash the clothes. Yeah. Did you no, again something wrong. Did he wash the clothes? Yeah. అతడు బట్టలు ఉతికాడా? Is it? అతడు బట్టలు ఉతికాడా? Yes, correct. ఉతికాడా? He washed them all. అతడు ఇంతకు ముందే బట్టలు ఉతికాడు. He did not wash them. అతడు బట్టలు ఉతకలేదు. He did not wash them అంటే no need to say బట్టలు అండి, because clothes word is not there. Which is understandable. Okay, if you say also fine, no problem. అతడు ఉతకలేదు is fine, because in the previous sentence also బట్టలు is there, understandable. అతడు ఇంకా ఉతకలేదు. Did not wash them enough. Yeah. వాటిని ఆల్సో నాట్ రిక్వైర్డ్. అతడు వాటిని ఇంకా ఉతకలేదు. బట్ for translation purpose we can say like this. Okay, I think that's all for today. That's all we have today. Okay. So I will thank you. document and we'll continue in the next session అండి. Thanks అండి. జై తెలుగు తల్లి. జై తెలుగు తల్లి. ధన్యవాదాలు.